సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. బాబు మధు, రేపు పెందలాడే వచ్చేసాయి. ఎందుకు బాబాయ్? రేపు అమ్మాయి గారి పుట్టినరోజు. అలాగా? మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. Many happy returns of the day. I'm sorry. డ్రైవరు కదా అని నిన్ను తేలిగ్గా అంచనా వేశాను. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. జరిగింది మర్చిపో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. సార్, మీరు పెద్దవాళ్ళు. స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా? కమాన్ కమాన్. అవును, ఏంటది? అబ్బే ఏం లేదండి. పర్వాలేదు, చూపించు చూపించు. ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి. అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టం అని నీకెలా తెలుసు? ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి. గుడ్. సరే, ఇవి ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు? ఏముందండి, జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాను. నో, గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు. తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది? ఇంగ్లీష్లో చెప్పు. నాకు ఇంగ్లీష్ రాదండి. నీకు రాకపోతే నీ ఫ్రెండ్కి వచ్చిగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు. అంటే ఏంటండి అర్థం? ఏముంది, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి అని. అదేనండి నాకు కావాల్సింది. ఇంకోసారి చెప్పండి. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. కరెక్ట్, అలాగే చెప్పు. ఆల్ ది బెస్ట్. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఈ రోజుతో వీడు అయిపోయాడురా. ఓకే, 5 minutes లో వస్తాను. ఇది ఈ రోజే కుర్చీ పాపే. I want to be your hubby. వాట్? I want to be your hubby. ఏంటి అర్థం కాలేదా? మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు. డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీయే. అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు. Stop it, you rascal! డ్రైవర్ వి నా భర్తను కావాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? Get out of here! Out! ఏంటి, ఇన్సల్ట్ జరిగిపోయిందా? అమ్మాయి గారు లాక్ కొట్టారా? ఏయ్, ఏంటి మొహంలో మాడిపోయింది? చాలా బాధగా ఉందా? చెప్పవయ్యా, నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎంత బాధపడ్డావు? కొంచెం బాధపడ్డావా? చాలా బాధపడ్డావా? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు, అంతకి 100 రెట్లు బాధపడ్డాను. How dare you? గౌరీ, నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా, నీకేమైనా మర్చిపోయిందా? ఆనందం మీరు చేయి చేసుకున్న వాడిని వెనకేసుకొస్తావా? ఇతను మనకేమైనా చుట్టమా, బంధువా? బాబు నువ్వు వెళ్ళు. నువ్వు పద. శంకరయ్య, ఏంటమ్మా? మధు ఇంకా రాలేదా? ఇంకా రాడమ్మా. ఏ? అతను పనిలోంచి మానేసాడమ్మా.
అన్నా ఏంట్రా? ఆ అమ్మాయి ఇచ్చిందన్నా. నేను చేసింది తప్పే, కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు. ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి. ఏమండి, కాళ్ళ దింపుతాను రండి. వద్దండి, పర్వాలేదు రండి. వద్దులేండి. కనీసం ఈ గొడుగైనా తీసుకోండి. వద్దండి. తీసుకోండి ప్లీజ్. గౌరీ, వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే. అందుకు ప్రతిఫలంగా దానికి 100 రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను. అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను. చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న, కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా? మీరు మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను. గౌరీ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ నిర్ణయం తప్పు. లేదు నాన్న, నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. అంటే కోటేశ్వరుని కాలదని ఓ బికారుని పెళ్లి చేసుకుంటావా? ఎస్, బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్న. రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా. నా దృష్టిలో మధు దేవుడు, అతనిది కల్మషం లేని ప్రేమ. నాన్న, మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్లేలా చేయకండి ప్లీజ్. షీఈ్ రైట్ అంకుల్. గౌరి నిర్ణయాన్ని కాదనకండి. వాట్ ఆర్ యు టాకింగ్? నీ మీద చేయి చేసుకున్నవాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్, నా అహం మీద. చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే. అవును గౌరీ, అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు. ఆనంద్, నాకంతా తెలిసింది అంకుల్. చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు. అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు, కానీ తిరుగులేని నిజాయితీ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు. అతనే నీకు సరైన భర్త. ఆల్ ది బెస్ట్ గౌరీ. నాన్న, పిలిచారంట? అవునమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి నాన్న. మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా? నాకు ఇష్టం లేకపోయినా
నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నొట్టు అడుగుతాను, చేయగలవా? ఏం చేస్తావో, ఎలా చేస్తావో ముందు నీ భర్త నా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి. అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను. దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకుతాడు. నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా. నీ భర్తకంటూ ఓ అంతస్తుండొద్దు. నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు. ఏమంటావు? అలాగే నాన్న, నా ప్రయత్నం నేను చేస్తాను. గోపాలం, ఒక్క మాట గుర్తుంచుకో. ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన, పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతారు. ఓం నమ శివాయ. జంగమదేవర్లం, ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము 4 ఇడ్లీ కట్టి. ఆహా ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాము 4 మసాలా వడ, మసాలా దోశ కలిపి కట్టి. ఆహాహాహా, అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట. నువ్వేమన్నా మన సంతోషపెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వాడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? నమస్కారం అయ్యా. నమస్తే శంకరయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదండి అయ్యా, అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు. ఓహో అలాగా. అమ్మా గౌరీ, ఏంటి బావగారు పిలిచారు? అది నమస్కారం అమ్మా. ఏం లేదమ్మా, అయ్యగారు మీకోసం సారి పంపించారు. ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి. ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి. అదేంటమ్మా? దయచేసి ఇంకేం మాట్లాడొద్దు, చెప్పింది చేయండి. ఏంటి గౌరీ నువ్వు చేసిన పని? మీ నాన్నగారు అంత ప్రేమగా పంపిస్తే తిరిగి పంపించేశావు. ఆయన ఏమనుకుంటారు? ఎవరుకుంటే నాకేంటండి? ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి. నాకు పంపించాల్సిన వస్తువులు అవి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేనెందుకు తీసుకోవాలి?
గౌరీ గౌరీ రండి నాన్న. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలమ్మా? నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా? నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి? ఏదీ తక్కువ కాలేదు నాన్న. కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ప్రతి వస్తువు మీద నా పేరు. అందులో తప్పేముంది? నాన్న, ఎప్పుడైతే నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను. మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి. అది కాదమ్మా. ఇంకేమీ చెప్పకండి నాన్న. పాలలాంటి ఈ ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి. 10 కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్. దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్. కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి నాన్న. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి. ఒరే సొంటి ఇట్రా. ఏంటండి? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా. వాటి బాపత డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి 6 రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళుగా. సర్లే వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ పబ్లిక్ వెళ్ళు. మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నాకు కదమ్మా. మా అమ్మగారు, నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు? మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు. 3 తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి? మీరొక్కసారి నన్ను దీవిస్తే 100 ఏళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా. చుడుచుకోండి. గౌరీ, వంటలు అదరగొట్టేశావు. థ్యాంక్స్ అండి. రే, ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం. అనయ్య నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి? 2 చెంబులు గడగడ తాగిసా బ్రేవ్. వదినా, అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది. నేను చెప్పేగా. కానివ్వండి. ఇప్పుడు పోయి వదినా. అనయ్య, ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే? దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ వదినా. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా. అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే
అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదరవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈ రోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. దమ్ము కొట్టి 3 గంటలైంది, 4కి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు, ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఆ స్టైల్గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టి ఉందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బలింటో దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా. పర్వాలేదు, తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ వదినా. అయ్యో, బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక్క నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా, ఈ రోజు నాకు కొత్త ఏంటి? నే చన్ని. శేఖరవా, దానికి మీరు కాపల. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కాలుస్తున్నాడు? బీడి. బీడి ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా, ఫిల్టర్. అవే వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో, నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో, కాఫీ తీసుకెళ్ళండి.
కాలుతుంది జాగ్రత్త. ఏమండి నా బట్టలు అక్కడున్నా తీసుకెళ్ళండి. అయ్యో అదేంటండి ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో చాలా అసహ్యంగా ఉంటుందే. ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది. ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ఆహా ప్రొద్దున నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే లరా ఏంటి రారా రే పాపం వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడటం మానేసావు? ఇదనక అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద కూర్చో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వెళ్ళలేదురా. వినాలయ్యా. ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా. సినిమా చూసి కచ్చెత్తాలే. అనయ్య వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుంటారే. రేయ్ అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో? ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా? పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనుషులను ఎప్పుడో తీశారు. దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా? అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనట. అయ్యో 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 ఏమండి? భోజనం రెడీ, రండి. వస్తున్నాడు వదరా. చాలమ్మా. వదినా మీ పిల్ల అందరికీ పన్నీరు చెల్లింది నేనే వదినా. వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదినా? మా వదిన బంగారు వదినా. ఇంకో ముక్క వేనా? అదేంటి గౌరీ, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి వేయలేదే? అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా, అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? తిను. చాలు వదినా. ఓం విష్ణవే నమః. అయ్యా ఇక బియ్యం కొళ్ళు ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి. ఇదేంటి 45,000 ఉన్నాయి? అవునండి, ఒక 5,000 తక్కువే. సమయానికి డబ్బు అందలేదు. ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాను. సర్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం. అరే లేవండ్రా రండి. సుందరి గారు తొందరపడకండి. అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం. నాకు అనవసరం అండి, నేను ముందే చెప్పాను. తాంబూలాలప్పుడే 50,000 ఇచ్చి తీరాలండి. పోనీ ఆ 5,000 మీరిస్తారా? చెప్పండి. 5,000 కాదు, 50,000 నేను ఇవ్వగలను. అమ్మాయి జీవితం కంటే అదేమీ ఎక్కువ కాదు. కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది. ఇక మీరు దయచేయండి. అరే గోపాలం, ఏమిట్రా ఇది? నువ్వుండ్రా, ఇంకా నిలబడ్డారే. మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము. వెళ్ళండి వెళ్ళండి. చెల్లప్ప ఇలా రామ్మా. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పంతులు గారు, అయ్యా మీరు మంత్రాలు చదవండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ. ఆ తాంబూల పళ్ళ నాకు అందించు. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః.
పేర్లు చెప్పి లోపలికి రండి. నువ్వు చెప్పమ్మా. పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను ఆయన గారు వచ్చాం. ఆయన గారేంటి, మీ ఆయన గారికి పేరంటూ ఒకటి ఉందిగా, అది చెప్పు. నేను గోపి గారు వచ్చాం. అది గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి మరిది గారు. అది అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు? తను చెప్పలేదు, చెప్పరా. నేను తను వచ్చాం. ఏమ్మా నీ పేరు తానా? మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఈ పప్పులే ఉడకం. మా చెల్లెలు చెప్పలేదు, మీరు చెప్పాలి. గౌరీ వదిలేవే. ఏం కుదరదు, చెప్పాల్సిందే. నేను సుమతి వచ్చామా? ఆ, ఆగండి ఆగండి, పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి. ఇదిగోరా. ఒరే గోపాలం, సమయానికి ఆపద్బాంధవుల్లో వచ్చి 10 మందిలో నా పరువు కాపాడావు. నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోరు? చచ్చా, స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా. రే ఊరుకో. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బాయి వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలున్నాయా? అబ్బాయి అలాంటి ఏమి లేవండి, మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏయ్, ఏందిరా ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి, మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఆహాహాహా. ఏంది ఏందిరా? ఏం తెలుగు గురుగారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే, చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? ఏయ్ వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అల్వా అల్వా అల్వా. అమ్మా సుమతి, లోపల గొడుగుంది పట్టరమ్మా. అక్క, పెదబాబు గారికి గొడుగు కావాలంట. అక్కడుందమ్మా, తీసుకెళ్ళు. నాకు వేరే పనులు, నువ్వే తీసుకెళ్ళి. బావగారు, ఇదిగోండి గొడుగు. నమస్కారం పెద్దాయన. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది. ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు. వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారండి. వస్తానండి. మంచిది. అయ్యా, తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా, మంచిది. వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం. ఓహో, తమరు కుటుంబంతో సహా దయచేయాలి. అలాగే. అమ్మా, ఆశీర్వాదం తీసుకురా. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. మరి మేము వస్తామయ్యా. ఉండండి ఒక్క నిమిషం. అమ్మా సుమతి, దేవుడి దగ్గర ఉన్న కుక్కమరిని తీసుకురామ్మా. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి. ఎవరి మిల్లులో? వెంకయ్య గారి మిల్లులోనండి. ఆహా. అమ్మా సుమతి, కుంకుమేదమ్మా? అన్నయ్య, ఏంటిది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పొగరు? గోపి, ఏంట్రా ఆ మాటలు? అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. రే గోపి, కొత్త కదరా,
ఎందుకలా కంగారు పెడతావు? ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో బిగ్గేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తెట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి బుద్ధి లేదు. కడుపు గడ తిన్నావు, గడి తిన్నావా? పోతలకి పో 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 పో. ఒరే సొంటి ఇట్రా. ఏంటండి? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా. వాటి బాపత డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి 6 రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళుగా. సర్లే వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ పబ్లిక్ వెళ్ళు. మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా. మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు? మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు. 3 తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి? మీరొక్కసారి నన్ను దీవిస్తే 100 ఏళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా. చుడుచుకోండి. గౌరీ, వంటలు అదరగొట్టేశావు. థ్యాంక్స్ అండి. రే, ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం. అనయ్య నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి? 2 చెంబులు గడగడ తాగిసా. బ్రేవ్. వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది. నేను చెప్పేగా. కానివ్వండి. ఇప్పుడు పోయి వదినా. అనయ్య ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే? దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ వదినా. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా. అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు కానీ
నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. దమ్ము కొట్టి 3 గంటలైంది, 4కి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఆ స్టైల్ గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టి ఉందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బలింటో దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా. పర్వాలేదు, తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ వదినా. అయ్యో, బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక్క నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా, ఈ రోజు నాకు కొత్త ఏంటి? నే చన్నీ. శేఖరవా, దానికి మీరు కాపలా. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కాలుస్తున్నాడు? బీడి. బీడి ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా, ఫిల్టర్. అవే వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో, నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో, కాఫీ తీసుకెళ్ళండి. కాలుతుంది, జాగ్రత్త.
బట్టలు అక్కడున్నా తీసుకెళ్ళండి. అయ్యో అదేంటండి ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో చాలా అసహ్యంగా ఉంటుందే. ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది. ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతిగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ఆహా ప్రొద్దున నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే లేరా, ఏంటి రారా. రే పాపం వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడడం మానేసావు? ఇదనక అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద కూర్చో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వెళ్ళలేదురా. వినాలయ్యా. ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా. సినిమా చూసి కచ్చెత్తాలే. అనయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుంటారే. రేయ్ అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో? ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా? పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనుషులను ఎప్పుడో తీశారు. దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నావు. అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనంటావా? రేయ్. అయ్యో 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 అయ్యో. ఏమండి? భోజనం రెడీ, రండి. వస్తున్నాడు వదరా. చాలమ్మా. వదినా మీ పిల్ల అందరికీ పన్నీరు చెల్లింది నేనే వదినా. వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదినా? మా వదిన బంగారు వదినా. ఇంకో ముక్క వేయనా? అదేంటి గౌరీ, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి వేయలేదే? అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా, అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానమన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? తిను. చాలు వదినా. హ్యాపీ బర్త్డే రమ్మనవుడా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. పుట్టిన శుభాకాంక్షలు బావగారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. అయ్యా ఇక బియ్యంకుళ్ళిద్దరూ తాంబూలాలు మార్చుకోండి. ఇదేంటి 45,000 ఉన్నాయి? అవునండి, ఒక 5,000 తక్కువే. సమయానికి డబ్బు అందలేదు. ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాను. సర్దుబాటు అయ్యకే తాంబూలాలు పుచ్చుకుందాం. అరే లేవండ్రా, రండి. సుందరి గారు తొందరపడకండి. అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం. నాకు అనవసరం అండి, నేను ముందే చెప్పాను. తాంబూలాలు అప్పుడే 50,000 ఇచ్చి తీరాలండి. పోనీ ఆ 5,000 మీరిస్తారా? చెప్పండి. 5,000 కాదు, 50,000 నేను ఇవ్వగలను. అమ్మాయి జీవితం కంటే అదేమీ ఎక్కువ కాదు. కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది. ఇక మీరు దయచేయండి. అరే గోపాలం, ఏమిట్రా ఇది? నువ్వుండ్రా. ఇంకా నిలబడ్డారే? మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము. వెళ్ళండి వెళ్ళండి. చెల్లమ్మా ఇలా రామ్మా. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు.
వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పంతులు గారు, అయ్యా మీరు మంత్రాలు చదవండి. ఓం కేశవాయ నమః ఓం ఆ నారాయణ తాంబూల పళ్ళ నాకు అందించు. నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః. ఇప్పుడు పేర్లు చెప్పి లోపలికి రండి. నువ్వు చెప్పమ్మా. పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను ఆయన గారు వచ్చాం. ఆయన గారేంటి, మీ ఆయన గారికి పేరంటూ ఒకటి ఉందిగా, అది చెప్పు. నేను గోపి గారు వచ్చాం. అది గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి మరిది గారు. అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు? తను చెప్పలేదు, చెప్పరా. నేను తను వచ్చాం. ఏమ్మా నీ పేరు తానా? మీ అందరికి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఈ పప్పులే ఉడకం. మా చెల్లెలు చెప్పలేదు, మీరు చెప్పాలి. గౌరీ వదిలేవే. ఏం కుదరదు, చెప్పాల్సిందే. నేను సుమతి వచ్చాం. ఆ, ఆగండి ఆగండి, పళ్ళెంలో డబ్బులేసి వెళ్ళండి. ఇదిగోరా. ఒరే గోపాలం, సమయానికి ఆపద్బాంధవుల్లో వచ్చి 10 మందిలో నా పరువు కాపాడావు. నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోరు? చచ్చా, స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా. రే ఊరుకో. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయల అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కా పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలున్నాయా? అబ్బే అలాంటి ఏమైనా ఉండే, మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్ర ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి, మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. 2 జాగ్రత్త వచ్చాడు, 2 చొక్కాలు వేసుకొని. ఏంది ఏందిరా? ఏ తెలుగు గురువు గారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అవ్వా అవ్వా అవ్వా. అమ్మా సుమతి, లోపల గొడుగుంది పట్టరమ్మా. అక్క, పెదబాబు గారికి గొడుగు కావాలంట. అక్కడుందమ్మా, తీసుకెళ్ళు. నాకు వేరే పనులు, నువ్వే తీసుకెళ్ళి. బావగారు, ఇదిగోండి గొడుగు. నమస్కారం పెద్ద ఆయన. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది. ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు. వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారండి. వస్తానండి. మంచిది. అయ్యా, తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా, మంచిది. వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం. ఓహో, తమరు కుటుంబంతో సహా దయచేయాలి. అలాగే. అమ్మా, ఆశీర్వాదం తీసుకో. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. మరి మేము వస్తామయ్యా. ఉండండి ఒక్క నిమిషం. అమ్మా సుమతి, దేవుడి దగ్గర ఉన్న కుక్కబరిని తీసుకురామ్మా. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి. ఎవరి మిల్లులో? వెంకయ్య గారి మిల్లులోనండి. ఆహా. అమ్మా సుమతి, కుంకుమేదమ్మా?
అన్నయ్య, ఏంటిది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? అయినా ఏం చూసుకునే నీకు ఎంత పొగరు? గోపి, ఏంట్రా ఆ మాటలు? అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. రే గోపి, కొత్త కదరా, ఎందుకలా కంగారు పెడతావు? ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా, కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో బిగ్గేసిన తాటెంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి బుద్ధి లేదు. కడుపు గడ తిన్నావు, గడి తిన్నావా? పోతకి పో 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 పో. అబ్బా, భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా? మన ఊళ్ళోనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య, నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టు. ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎందరు దేవుళ్లకు మొక్కిందో. వెళ్ళి మీ ఆవిడికి పెట్టు. అరే, ఏంటమ్మా ఇది? నా మొహం చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ భరిని అడిగినప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమ ఇచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎవరు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావగారు. ఆ ఒక్క మాట చాలు. ఊరుకో. మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభమని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా. అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. నువ్వు ఇక్కడే ఉండు. అన్నయ్య మూడు ఎలా ఉందో చూసి నేను లోపల తీసుకెళ్తాను. ఓకే? అలాగే. అన్నయ్య, ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని లవ్. ఓహో, లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాన్నాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో,
ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా, లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్, అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు, రా. కమ్. ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా. తప్పేనండి. ఆ, నమస్కారం. అదేంట్రా, మనిషో పక్కనుంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది? అది మర్యాద అన్నయ్య, మర్యాద. ఆహా, అవును, నీ పేరేంటమ్మా? నందిని. ఆ నందిని. నందిని అన్నయ్య. ఏ, ఆ ముక్క తను చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య. మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు. ఓహో, కదా. నాకు మీ డాక్టర్కి పెళ్ళవని, అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగలేస్తారు. అవును, అమ్మాయి మోహం చూడకుండా నిర్ణయం ఎలా తీసుకోనరా? తలెత్తు. ఏం చెప్తా? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకొస్తావు. ఈయన మీ అన్నయ్య? అవును. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈయన మీ అన్నయ్యని తెలియక తెలియక హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన ఈ పెళ్లి ఒప్పుకోరు. ఊరుకో, అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు? అవ్వరు. చూడు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో. ఏంటో మాట్లాడు. నేనే నుయ్యో చూసుకుంటాను. అదిగో ఆ చూపు చూడు, ఆ చూపు ఒకలా ఉంది. నందిని, నా మాట విను ప్లీజ్. నందిని, రేయ్ శేఖర్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. విన్నావా? నేను చెప్పానుగా, ఆయన ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేసారట. ఇక నేను వెళ్తాను. అలాగే వెళ్ళు. వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. అర్థం కాలేదా? నువ్వే మా వాడికి సరైన జోడి. అదే నేను తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ బావగారు, నన్ను ఆశీర్వదించండి. లేమా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామా, నా పరువు తీసావు కదే. ఒక బెచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని. కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి. ఆ రోజు ఆ గోపాలం గడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకుముందే పెళ్లి అయిపోయిందని. వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు, పరమ దుర్మార్గుడు. ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలకి మాటలతోనే నరకం చూపించాడు. అటు ప్రేమించిన వాడు దగా చేశాడు, ఇటు చేసుకున్నవాడు కిరాతకుడు. ఇలా చిత్రవధ అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది. దీనికంతటికి కారణం ఎవరు? వాడు అన్న. అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా? ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు, కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు. రేయ్,
పురోహితుని రమ్మని చెప్పు. వచ్చే ముహూర్తంలోనే నీకు నందినికి పెళ్లి. ఒరే అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగడిగేశావు. నాకు ఆకలి కాలేదు నానమ్మ. ఆ అమ్మాయి చాలా మంచిది, చదువుకున్న పిల్ల, మనందరికీ బాగా నచ్చింది. కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది. వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అన్నయ్య, ఆ అమ్మాయే కాదు, ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. శేఖర్, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో ఓ విషయం మాట్లాడాలి. ఒకసారి బయటకు వస్తావా? ఏంటి సూట్ కేసుతో వచ్చావు? శేఖర్, మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చూడండి, ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూశాడంటే బాగోదు. నువ్వు వెళ్ళిపో. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా? నీకు నేను ముఖ్యమా, మీ అన్నయ్య ముఖ్యమా? నాకు మా అన్నయ్య ముఖ్యం. శేఖర్, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, నన్ను మర్చిపోయి సుఖంగా ఉండగలవా? అది నాకు తెలియదు, కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను. నా పరిస్థితి అర్థం చేసుకో. దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉండు. చాలా టైం అయింది, ఇంకా బయలుదేరు. నన్ను క్షమించు. ఏంట్రా అలా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదురా, కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను, నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేసాడ్రా నా తమ్ముడు. అదిరా వాడికి నా మీద ఉన్న అభిమానం. ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదనలేదు. ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలనురా? వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఓపెనింగ్ స్టాకు 31,700 అండి. ఈ రోజు 200 లారీల్లో 21,500 ప్యాడీ వచ్చిందండి. అవి ఈ పక్కన సర్దించానండి. తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి. 50 లారీల్లో 5,000 బస్తాల బియ్యం బయటకు పంపించామండి. సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నమస్కారం. ఎందుకు వచ్చాడో అడుగు. నీ సహాయం అర్థించొచ్చాను. మీరు వెళ్ళండి. ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను. ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు. మన మధ్య ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను నా తమ్ముడికి నీ కూతుర్నిమ్మని అడగడానికి వచ్చాను. దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు. నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి. అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా?
ఇన్నేళ్లుగా నీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా? సరే, నేను నా పట్టుదలని, ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకో. దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు? ఏం వదులుకుంటావో చెప్పు. నీ ప్రాణాలు వదులుకుంటావా? అలాగే. నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం? నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే. నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు, ఆ తమ్ముళ్లను వదిలే. అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి. ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి. నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి. వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను. ఏమంటావు? ప్రమాణం చేయి. అంకుల్, నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికిచ్చి చేస్తానని మాటిచ్చారేంటి? రే, నువ్వు నోరు మూసుకోరా. వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను. ఇప్పుడు నా కల నిజం అవబోతోంది. నువ్వేం దిగులు పడకు. నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. శేఖర్, మధు, నానమ్మా, రే, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. లక్ష్మీపతిని కలిశాను. పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా. వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు. ఆనందంగా ఈ పెళ్లి ఒప్పుకో. రే గోపాలం, రే రే, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా? చంద్రం, నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను, పెద్ద చేశాను. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. అంతకంటే నాకు కావాల్సిందే ఉందిరా. అయినా నేనెక్కడికి వెళ్తానురా? వాళ్ళ ఆనందంలో, ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను. ఎడకు, ఎవరైనా చూస్తే బాగోదు. కళ్ళు తుడుచుకో, లోపలికి వెళ్ళు.
మావయ్య అన్నయ్య ఎక్కడ పని మీద బయటికి వెళ్ళాడు వచ్చేస్తాడు. ఓహో అలాగా నమస్కారం రండి రండి. ఒరే చంద్రం, గోపాలం ఏడ్రా? ఎక్కడా కనపడడం లేదు. ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను. అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట, అక్కడికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అలాగే. ఆ వెండి సామాన్లు పెట్టి పెట్టి తాళం వేసిరా. అలాగే. అన్నయ్య పెద్దనే ఏడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట, ఇప్పుడు వచ్చేస్తాడు. భజంత్రీలు భజంత్రీలు బాబు తాడిబుట్టు అందుకోండి. ఆపండి. మా అన్నయ్య రానివ్వండి, తర్వాత తాళి కడతాను. అదేంటి బాబు, ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడో అప్పుడే నాకు మంచి ముహూర్తం. దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు. మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు. నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత. ఇక మీ అన్నయ్య రాడు. నువ్వు నోరుమై. ఏంటో మరేది? నేనన్నది పచ్చి నిజం. నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి. మావయ్య ఏంటిదంతా? అసలు ఏం జరిగింది? మీరందరూ నన్ను క్షమించండి. ఇది బాబు జరిగింది. అర్థం చేసుకోండి. ఏదైనా గొడవ అయితే మన కుటుంబం గౌరవం ఏమవుతుంది? నా మాట వినండి. ఎంత ఘోరం చేశావు నాన్న. అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు. ఆయన లేకుండా నా బతుకి అర్థం లేదు. మా పెళ్లి పేరుతో ఆ దేవుణ్ణి ఎలా శిక్షించడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? అది కాదమ్మా. అంతకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చంపుండొచ్చుగా. నందిని, 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 అమ్మా నందిని, తలుపు తీయమ్మా. నా మాట వినమ్మా, తలుపు తీ. నందిని. ఎందుకే బాధపడతావు? వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా. ఏయ్, ఏయ్, రాస్కెల్. వదలరా. ఏయ్. ఏయ్, లోపల. ఏయ్. బాబు, బాబు, నా మేనల్ని నా బిడ్డను ఎత్తుకుపోతున్నాడు. నా జీవితం నాశనం అయిపోతుంది. మీకు దండం పెడతాను, దాన్ని కాపాడండి. చిచ్చి, నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం? ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. ఒరే శేఖర్, తప్పురా. ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పీటల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడలేనట్టు లెక్క. అవునండి, ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు. నానమ్మ వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు. శేఖర్, గోపి మీరెళ్ళి అన్నయ్య వెతకండి. నందిని విషయం నేను చూసుకుంటాను. వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు?
చంపదు, నీకు దండ పెడతాను, చంపదు. నన్ను క్షమించు లక్ష్మీపతి. ఏ పెళ్లి జరగాలని నేను ఊరు వదిలి వెళ్ళిపోతాం అనుకున్నాను. ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను. నేను వెళ్ళిపోతాను. అయ్యా, ఏమిటిది? లే. నన్ను క్షమించు గోపాలం. ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు. కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరొదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడు. ఏమిట్రా ఇది? గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను. నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చూసుకుంటావు కదూ. బావా, నా మనసులో ఉన్న కోరిక చెప్పనా? చెప్పు బావా. నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పుట్టాలనుందిరా.